సమయంలో మనం 58వ కీర్తనలోని ఒక భాగం మానవుల పాపాల గురించి మనందరికి తెలుసు. 51వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు 5వ వచనంలో, దేవా నన్ను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించిందని. ఇక్కడ 58వ కీర్తనలో చూస్తే మొదటి వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధంలాడుచు తల్లి. మానవుల గురించి ఎలా రాయబడి, పుట్టిన వెంటనే మాటలు వస్తాయా, పుట్టిన వెంటనే అబద్ధాలు ఆడతారంట. ఎంత విచిత్రంగా రాయబడింది కదా. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవుని వాక్యము తెలియజేస్తున్నది మనలందరూ కూడా దారి తప్పిపోయారు. ఒకే ఒక వ్యక్తి పర్ఫెక్ట్ ఎవరతనంటే యేసుక్రీస్తు వారు. మానవునిగా మనందరి వలె జీవించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఆయన 4వ అధ్యాయంలో రాయబడ్డది, 2వ అధ్యాయంలో రాయబడ్డది. మనందరి వలె 2లో 4లో 2 చోట్ల రాయబడ్డది. 2:18, తాను శోధింపబడి శ్రమ పొందేను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగల వాడై ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ ఏమని రాయబడ్డదంటే 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వలన శోధింపబడిన పాపం లేనివాడుగా. జీసస్ వాజ్ ద పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవునిగా ఉన్నాడు. దేవునికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ఆయన ఉన్నాయి. సో ఆయనే మనందరి పక్షంగా ఆ సిలువనికి దేవునికి మనకున్నటువంటి ఆ శత్రుత్వాన్ని దూరం చేసి సమాధానపరిచాడు. కాబట్టి ఈ దినం మనం దేవుని వాక్యంలో పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలంతట్లో కూడా చెప్తున్నాడు. అక్కడ ఆ 10వ అధ్యాయంలో చూస్తే ఆ యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గంలోనే మనం వెళ్తూ ఉన్నాం. 10వ అధ్యాయంలో 19వ వచనంలో చెప్తాడు అక్కడ, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా. మత్తయి సువార్త 27:51లో యేసు ప్రభువు వారు కలవరి సిలువలో వేలాది సమయంలో చనిపోయినప్పుడు, కేక వేసినప్పుడు ఆ దేవాలయపు తెర ఏమైపోయిందట, రెండుగా చినిగిపోయింది. వాస్తవంగా మీకు ఈ బైబిల్ వెనుక యెరూషలేము దేవాలయం మ్యాప్ ఉంటుంది. అక్కడ అన్ని జనులు కూర్చోవడానికి సపరేట్గా వారి మందిరంలోనికి ప్రవేశం లేదన్నమాట. మందిర ప్రవేశం లేదట. అపోస్తలుల కార్యంలో రాయబడింది 21వ అధ్యాయంలో. అయితే యేసుక్రీస్తు వారు ఆ శరీరము తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గం అనగా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. సో మనమందరం కూడా ఇప్పుడు దేవుని యొద్దకు ఏ సమయంలోనైనా వెళ్ళవచ్చు. తాను ఎంత అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చింది. సాయంకాలం అబ్బా తండ్రి అని రోమపత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్లు మనము యేసుక్రీస్తు ద్వారా ఆయన చేరుకోగలుగుతున్నాం. మన పాప క్షమాపణ, నీతిమంతులుగా పరలోక ప్రవేశం. అక్కడ రాయబడిన అనేక చోట్ల పరలోక పౌరులుగా అనే మాట కూడా రాయబడ్డారు. పరలోక పౌరులుగా, వారసులుగా. సో ఈ రాత్రి ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు త్యాగ యాగ ఫలితమని మనకి ఇన్ని క్రీస్తులో ఎఫెసీ 1:3, యాకోబు 1:17 రాయబడ్డట్టు ఇన్ని లాభాలు, ద బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మనం ప్రభువుకు ఎంత చెప్పినా తక్కువే. మనం తరపు వచ్చి మౌనంగా ప్రార్థన ద్వారా కృతజ్ఞత చెల్లిస్తాం.